కార్యకర్తలపై 2560 కేసులు, పులివర్తి నాని పైన 31 కేసులు, చింతమనేని ప్రభాకర్ పైన 48 కేసులు. కడ నిమ్మల రామానాయుడు ఎవరి దగ్గరికి పోడు, ఆ బ్యాగ్ వేసుకొని కరోనా రోజుల్లో కూడా, ఇప్పుడు కూడా పెళ్లి రోజు కూడా ఎల్లో షర్ట్ వేసుకొని చాలా సింపుల్గా అలాంటి వ్యక్తి పైన 20 కేసులు పెట్టారు. నేను చాలామందిని చూశాను, కానీ నిమ్మల రామానాయుడు ఎప్పుడు గొడవ పోయాడు కాదు. రెండోది అధ్యక్ష, పరుషంగా కూడా మాట్లాడు. కరోనా సమయంలో కూడా బ్యాగ్ వేసుకొని నిత్యావసర వస్తువులు తీసుకుని ఇంటింటి దగ్గర ఇచ్చేసి వచ్చే పరిస్థితి ఉండే వ్యక్తి. దేవినేని ఉమా పైన 27 కేసులు, ఆంజనేయుల పైన 16 కేసులు, అయ్యన్న పత్రి పైన 14 కేసులు, బీటెక్ రవి కొన్ని చెప్పుకోలేకపోయారు 14 కేసులు, కోన రవికుమార్ పైన 15 కేసులు, కాలువ శ్రీనివాసుల పైన 14 కేసులు. ఇక సరే, మిమ్మల్ని అయితే చాలా ఎట్లా చేశారో ప్రపంచానికి అంత తెలుసు. ఆ రోజు మీరు లోపలున్న ఆ రాత్రి అంతా నాకు నిద్ర లేని పరిస్థితి. ఈ విధంగా మిమ్మల్ని కాపాడుకోవాలి. మా ఇంట్లో వాళ్ళకి మీరే ధైర్యం చెప్పారు. మీ ఇంట్లో వాళ్ళది ఏది చెప్పి మిమ్మల్ని కాపాడుకోవాలి కదా. మేము అడ్వకేట్తో మాట్లాడుకున్నాం. ఏంటి పరిస్థితి? అగమ్య గోచరం. హైకోర్టు, మళ్ళీ ఇక్కడ కోర్టు, సుప్రీంకోర్టు, ప్రతి ఒక్క కోర్టుతో సమన్వయం చేసుకుని ఎట్లా కాపాడుకోవడం కోసం నెక్స్ట్ డే జైలు కూడా పంపించారు కదా మిమ్మల్ని. కొట్టిన తర్వాత కూడా జైలుకి పంపించేసి మళ్ళీ అప్పుడు రాకపోతే ఆ జైల్లోనే ఏదో చేసి అనుకుంటే పెద్ద ప్రయత్నాలు చేసి అక్కడి నుంచే కదా మీకు సాయంత్రానికి మీకు ఆర్డర్స్ తెప్పించి హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్ పంపించి అక్కడ చెక్ చేస్తే మొత్తం వాస్తవాలన్నీ బయటపెట్టి అక్కడి నుంచి మీకు బెయిల్ ఇచ్చే పరిస్థితి, బయట వచ్చే పరిస్థితికి వచ్చారు. అది ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు. ఒక్కొక్కరినైతే జేసీ ప్రభాకర్ని 45 సార్లు అరెస్ట్ చేశారు, చింతమనేని ప్రభాకర్ని 15 సార్లు అరెస్ట్ చేశారు, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి, ఉమా, ధూళిపాళ, అందరినీ. అంటే ఇక్కడ మనం సభ్యులుగా అర్థం చేసుకోవాల్సింది, కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఒక పక్క రాష్ట్రంలో మీ మీద కడాన మీరు చూస్తే ఎంత భయంకరంగా జరిగాయంటే, రాజధాని అమరావతి రైతులు మహిళా రైతులు ఎన్ని అసభ్యకరమైన కేసులు అధ్యక్ష. కడాన డ్రోన్స్ ఎగరేసారు వాళ్ళ బాత్రూముల పైన. దానికంటే భయంకరమైన సంఘటన ఒకటి ఉండదు. అలాంటి సంఘటనలు చూసాం. వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే ఆ ప్రోగ్రాం జరగనీయకుండా చేయడం కోసం ఎక్కడ చూసినా అటాక్ చేసి నడి రోడ్లో కూర్చొని భోంచేశారు. చిన్న చిన్న సత్రాలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, మ్యారేజ్ హాల్స్ ఇవ్వకపోతే రోడ్డు మీద మట్టిలో కూర్చొని భోంచేసిన సందర్భాలు అవన్నీ. కడాన వాళ్ళు ఈ పక్కన శ్రీకాకుళం వరకు యాత్ర పోవాలనుకుంటే కడాను పోనీయకుండా ఈస్ట్ గోదావరిలోనే అంతర్వేది దగ్గరనే స్టాప్ చేస్తే తిరిగి నేనే వాయిదా వేసుకోమనే పరిస్థితి. మీరు పోలేరు, ఇంకా ఎక్కువ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, మీరు కొంచెం వాయిదా వేయమని చెప్పే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివి అరాచకాలు ఒకటి కాదు దేశ. ఇండస్ట్రియలిస్టులు ఎంతమంది పారిపోయారు. ఈవెన్ కడానైతే మా జయదేవ్ అయితే పోటీ చేయలేదు. ఈజీగా గెలిచే వ్యక్తి వీళ్ళు చేసిన హెరాస్మెంట్. ఒక పక్క ఇండస్ట్రీ, ఇంకొక పక్క పాలిటిక్స్ వస్తే ఇండస్ట్రీ వదులుకోవాలి. ఎన్నో సంవత్సరాలు కష్టపడి సాధించిన ఇండస్ట్రీని వదులుకోలేక కడాన నాకు ముందే చెప్పాడు, నేను పోటీ చేయనండి అంటే, సరే ఎవరికి చెప్పొద్దు నువ్వు అనవసరంగా, అవసరమా ఆలోచి ధైర్యం అంటే, లేదు సార్ ఇప్పుడు మా మీద ఆధారపడే ఉంది ఇండస్ట్రీ, ఇలాంటప్పుడు దెబ్బతింటే కరెక్ట్ కాదని చేసి చెప్పే పరిస్థితికి వచ్చా. కడాన దేశ సింగపూర్ గవర్నమెంట్ మీద, సింగపూర్ గవర్నమెంట్ ఉండే సభ్యులందరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో మోస్ట్ రెస్పెక్టబుల్ గవర్నమెంట్ ఏదైనా ఉందంటే సింగపూర్. ఒకప్పుడు ట్రంప్
నార్త్ కొరియా కిమ్ ఎక్కడ నార్త్ కొరియా కిమ్ అనుకుంటాను. ఇద్దరికి చర్చలు పెట్టాలంటే ఎక్కడ పెట్టాలంటే సింగపూర్లో పెట్టారు. అలాంటి కంట్రీ మీద ఆరోపణలు చేసి కడాన దేశ వాళ్ళైతే ఇప్పుడు కూడా రాలేదు. కనీసం నేనేమంటున్నానంటే దేశ వాళ్ళ మీద నాకు ఒక నమ్మకం. ఆ రోజు లీ క్వాన్ యూ ఉన్నాడు. లీ క్వాన్ యూ వాజ్ ది ఆథర్ ఆఫ్ సింగపూర్ ఎకానమీ. నేను ఆయనతో క్లోజ్గా ఉండేవాళ్ళం. ఆయన పిఎంగా అయిన తర్వాత సీనియర్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఏ విధంగా ఎంత రెస్పెక్టబుల్గా ఉంటారో నేను పోయినప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత చాలా గౌరవం ఇచ్చి హైదరాబాద్ డెవలప్మెంట్కి సహకరించారు. నేను ఒకసారి అపోజిషన్లో ఉన్నప్పుడు సింగపూర్కి వెళ్ళి అధికారం ఉన్నప్పుడు సింగపూర్ మొత్తం నైట్ క్లీనింగ్ ఎట్టు చేస్తారో చూసి దేశంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో నైట్ క్లీనింగ్ ప్రవేశపెట్టిన గవర్నమెంట్ ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఆయన ఎవరైనా పోతే ఆ దేశానికి ఎప్పుడన్నా కలిస్తే నేను ప్రపంచంలో చాలా దేశాలు మా దగ్గరికి వస్తారు. వాళ్ళు వచ్చి ఇక్కడ షాపింగ్ ముస్తఫా షాపింగ్ మాల్ ఉంది, అక్కడ పోయి కొనుక్కుంటారు ఏదైనా వస్తువులు ఇవి. లేకుంటే ఇక్కడ ఈ బ్యూటిఫుల్ టూరిజం స్పాట్స్ ఉన్నాయి, 3-4 రోజులు ఉండిపోతారు. కానీ ఫస్ట్ టైం ఒక రాత్రంతా అధ్యయనం చేసి ఇండియాకి వెళ్ళి నైట్ క్లీనింగ్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అని చెప్పి అందరికీ చెప్పేవాడు దేశ. నేను 2014లో ఆలోచించి ఒకప్పుడు నేను హైదరాబాద్ అభివృద్ధి చేయాలంటే ఫస్ట్ టైం నేను పోయిన దేశం అమెరికాకి వెళ్ళాను టెక్నాలజీ కోసం. 2014కి వచ్చేటకుందికి నేను ఒక మాట చెప్పాను ఎలక్షన్లో, మీరందరూ గుర్తుపెట్టుకోరు. 2014లో రాజధాని లేదు, రాజధాని కడతాం, ఆ రాజధాని సింగపూర్కు సమానంగా ఉంటుందని నేను చెప్పాను. నన్ను నమ్మారు. ఆ నమ్మకం కోసం నేరుగా సింగపూర్కు పోతే సింగపూర్ గవర్నమెంట్ నేను చెప్పిన మాట పైన నమ్మి ఆ రోజు అధ్యక్ష క్యాబినెట్లో పెట్టి మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ అన్ని ఉచితంగా ఇవ్వడానికి ఆమోదించారంటే ఇది ప్రపంచంలో ఒక చరిత్ర దేశం. నేను ఒకటే అడిగాను, మీరు రిపోర్ట్ అవన్నీ తయారు చేయాలంటే డబ్బుల విషయం కాదు, చాలా సమయం అవుతుంది, నేను టెండర్లకు పోవాలి, ఒక 6 నెలలు సంవత్సరం అవుతుంది. అట్లా కాకుండా మీరు ఏదైనా హెల్ప్ చేయగలిగితే చేయమంటే దే మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఓకే మేము ఆలోచిస్తామని చెప్పి విత్ ఇన్ 6 months or 8 months వన్ ఆఫ్ ది బెస్ట్ మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ మనకి ఇచ్చారు ఆ దేశం. అలాంటి దేశం పైన మీరు ఆరోపణలు పెట్టగలిగారంటే, వాళ్ళని కూడా మీరు భయపెట్టగలిగారంటే ఈ ప్రపంచంలో ఎప్పుడు జరగదు దేశ. కడాన దేశ పీపీపీలు పవర్ సెక్టర్లో సోలార్ విండ్ ఈరోజు మనందరం చూస్తున్నాం. విండ్ వాడకుండా పవర్ వాడకుండా 10,000 కోట్ల రూపాయలు 9,000 కోట్ల రూపాయలు వాళ్ళకు డబ్బులు కట్టాం క్యాపిటల్ కాస్ట్ కింద. ఇవన్నీ కూడా దేశం మీరు మీ ఆవేశంలో అర్థం ఉంది, మీ బాధల్లో నాకు సానుభూతి ఉంది. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ విక్టిమ్ కాబట్టి మీ అందరికంటే ఎక్కువ బాధపడిన వ్యక్తిని. నాకు కూడా దేశ ఆ రోజు ఉండేది ఎంత భయంకరంగా అంటే బయట మీరు మాట్లాడుకున్నారు. నేను జైల్లో ఉంటే నాకు వచ్చిన వాళ్ళు చెప్పేవాళ్ళు డ్రోన్స్ పైన ఎగరేసేవాళ్ళు. ఎందుకు ఎగరేసారంటే వేరబోటు చూడడానికి అని చెప్పేవాళ్ళు. భయంకరమైన వాతావరణం. అప్పుడే పవన్ కళ్యాణ్ కూడా బయలుదేరి హైదరాబాద్ నుంచి వస్తే రానీయకుండా దారంతా అడ్డం పెట్టి ఎక్కడెక్కడో చెప్తే రోడ్డు మీద పడుకొని తర్వాత బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నన్ను కలిసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు నేను ముందుగానే చూడాలనుకుంటే రానియకపోతే లాస్ట్లోకి వచ్చి జైల్లో చూసే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సంఘటనలు ఒకటి కదా దేశం మర్చిపోలేం. నాకు ఏదైనా కోపం ఉంటే కక్ష తీర్చుకోవాలంటే ఫస్ట్ డే నేనే అరెస్ట్ చేసి ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి, నాది కక్ష రాజకీయం కాదు. మళ్ళీ చెప్తున్నా. అంటే మీరు అనుకోవచ్చు మీరు ఏమైనా భయపడతారేమో అని, కాదు. ఆ విషయం కూడా చెప్తున్నా. బాధ్యత కలిగిన నాయకుడిని కాబట్టి 4వసారి మళ్ళీ ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. నిన్నే బ్రహ్మోత్సవాలకు వెళ్ళాను.
ఓసారి మనం కూడా మనుషులం కాబట్టి ఆలోచిస్తూ ఉంటాం. 2003 తిరుపతిలో సిమ్స్లో నేను ప్రాణదానం కార్యక్రమం స్టార్ట్ చేశాను. ఇప్పుడు దానికి ఒక 685 కోట్లు కార్పస్ కూడా వచ్చింది. అది స్టార్ట్ చేసి నేరుగా బయలుదేరి పట్టు వస్త్రాలు దేవుడికి సమర్పించాలి, ప్రభుత్వ లాంఛనాలు. ఎగ్జాక్ట్గా అలిపిరి, ఇప్పుడుండే అలిపిరి గేట్ ఏదైతే ఉందో అక్కడ, అప్పుడు నేరో రోడ్డు. అదే అక్కడ పోయినాక నా కారుకి యాక్సిడెంట్. ఐ థాట్, నాకు తెలియదు, నేను ముగ్గురు ఎమ్మెల్యేలు, రాజశేఖర్ రెడ్డి, గోపాలకృష్ణారెడ్డి, కృష్ణమూర్తి. నేరుగా అప్పుడు టీవీలు కూడా లేవు, ఒక్క జెమినీ టీవీ ఉంది. నేను లేచాను, నాకు మళ్ళీ చూసుకున్న తర్వాత లేచాను, నేరుగా నేనే నడుచుకుంటూ పోయి అంబులెన్స్లో పడుకున్నాను. అక్కడికి సిమ్స్ హాస్పిటల్కి 5 మినిట్స్. నేను అక్కడ పోయి పడుకున్నాక అధ్యక్ష స్ట్రెచ్చర్లో తీసుకెళ్తున్నారు. మెలకు వచ్చాను, మెలకు వస్తే చుట్టుపక్కల ఆ పక్క చూశాను, కలెక్టర్, ఎస్పీ ఇద్దరు ఉన్నారు. అప్పుడు చూసి కలెక్టర్ని, ఎస్పీని అడిగాను, ఏం జరిగిందన్న. బ్లాస్ట్ సార్, నక్సలైట్స్ బ్లాస్ట్ చేశారు అన్నాడు. అప్పుడు నాకు రీకలెక్షన్ కూడా, అంటే ఆ స్పరాది మూమెంట్ ఏం జరిగిందో తెలియదు, ఎందుకు తెలియదు అని అడిగితే డాక్టర్లు చెప్పినటువంటి అడ్వైస్, ఒక్కొక్కసారి మైండ్ ఆ నిమిషం బ్లాక్ అవుతుంది, బ్లాక్ కాకపోతే అక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది కాబట్టి బ్లాక్ అయి మళ్ళా రిలీజ్ చేస్తుందని చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి సంఘటనలో 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే నేను బయటపడ్డానంటే నిన్న 22వ సంవత్సరం 23వ సంవత్సరం మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ధరించి నేను ఆశీస్సులు తీసుకొని వచ్చాను. అంటే ఏంటి అధ్యక్ష ఇది సాధ్యం అంటే మహిమ ఉందా అంటే ఉందని చెప్పాలి. అదర్వైజ్ 23 క్లేమోర్ మైన్స్ని అలాంటి సంఘటనలు ఎవరు బయటపడింది లేదు. ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఎందుకు నా మీద బ్లాస్ట్ చేశారు అంటే నేనే వాళ్ళకు వ్యతిరేకమా, వాళ్ళకు నాకు సంబంధం ఉందా? కాదు. నేను ఒకే మాట చెప్పాను, అభివృద్ధి చెందుతున్న ఇలాంటి దేశంలో మీరు అవుట్డేటెడ్ సిద్ధాంతంతో లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో తీసుకొని తుపాకీతో మీరు రాజ్యం చేస్తామంటే కుదరదు, ఇది సమాజానికి మంచిది కాదు, మీరు కూడా మెయిన్ స్ట్రీమ్కి రండి. ఆ రోజు కూడా నేను చెప్పింది ఒకటే చెప్పాను దేశం, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ సమస్య రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్య, ఈ 3 హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది, కొంత సమయం కావాల్సిన అవసరం ఉంది. అంతేగాని మీరు ఈ 3 సమస్యలను ఒకటే రోజు పరిష్కారం చేస్తాం మేము తుపాకీతో అంటే కరెక్ట్ కాదని చెప్పి నేను పోరాడితే కడాన్ నా మీదనే దాడి చేసే పరిస్థితికి వచ్చారు. బట్ నేను భయపడలేదు. ప్రజలకు రక్షణగా ఉండాలని, ప్రజల ఆస్తులు కాపాడాలని, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదని కష్టపడ్డాను తప్ప ఎక్కడ ఆలోచించలేదు. ఒక్క నిమిషం కూడా నా ఎన్నిక పోలేదు. రాయలసీమ ఎన్ని ఫ్యాక్షన్స్ అండి, మామూలు ఫ్యాక్షన్స్ కాదు దశ. ఈ రాజకీయాలు ఎట్లుండేటంటే ఒకప్పుడు రాయలసీమ అంటే సినిమాలు కూడా, ఇప్పుడు బాలకృష్ణ గారు అందరూ ఆల్ సినిమాలని రాయలసీమ అని వచ్చారు. ఇప్పుడు సినిమాలు కూడా మీకు తగ్గిపోయినాయి, రాయలసీమ పౌరుషాలు లేవు. ఇప్పుడు రాయలసీమ రథాలసీమ అయిపోతా ఉంది. రేపు రాబోయే రోజుల్లో వేరే ప్రాంతాలకు మీరు హీరోస్ని తీసుకోవాలి, కథలు తెచ్చుకోవాలి తప్ప రాయలసీమ అనేది వచ్చే పరిస్థితులు కూడా లేరు. ఐ రిమెంబర్ అధ్యక్ష, రాయలసీమలో పట్టుదల పెట్టుకునేవాళ్ళు. ఒక్క మాట చెప్పాలంటే ఫ్యాక్షన్లో, రోడ్ యాక్సిడెంట్లో, తీవ్రవాదుల వల్ల చనిపోయినటువంటి పిల్లలకి నేను కుటుంబ పెద్దగా ఉండి చదివించాలని ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టాను.
నేను అక్కడ చదివించాను. చదివించిన తర్వాత దేశ ఆ పిల్లల్ని ఒకరోజు ఇంటరాక్ట్ అయ్యాను పోయి, ఏంటి బాబు ఏమవుతావని. సార్ చదువుకుంటా, మీరు చదివిస్తున్నారు, చదువుకున్నాక ఇంటికి వెళ్ళి మా నాన్న చంపాడు కదా, అతన్ని చంపి తర్వాత ఆలోచిస్తాను. అంటే అక్కడ ఏ విధంగా అయితే ఆడవాళ్ళు కూడా మన సాంప్రదాయ ప్రకారం, హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ కుంకుమ ఇవన్నీ తీసేసి ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం మన సంస్కారాలు అవన్నీ లెగసీగా వచ్చే సమస్యలను ఇది చేస్తాం. కానీ అప్పట్లో కొంతమంది లేడీస్ అయితే ప్రతిమ చేయించుకునేవాడు పిల్లల దగ్గర నుంచి. నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత మీ నాన్నను చంపిన వాడిని చంపిన తర్వాత ఆయన ఆత్మ శాంతి కలుగుతుంది, అప్పుడే నేను ఈ కుంకుమ పసుపు అని తీసేస్తానని చెప్పాడు. అలాంటిది దేశ పోరాడాం. కడాన ఇప్పుడు కూడా చెప్తున్నాను, దేశ ఇక్కడే ఉన్నారు, భూమా నాగిరెడ్డిని అరెస్ట్ చేశా. నా మాట వినకపోతే బైరెడ్డి రాజశేఖర్ని అరెస్ట్ చేశా. నా మనుషులు అనుకున్న అరెస్ట్ చేస్తే వేరే వాడు వస్తే ఏం చేయాలో చేసి చూపిస్తారు. కాబట్టి ఒక కంకణం కట్టుకున్నాను, రాయలసీమలో ఫ్యాక్షన్స్ లేకుండా చేయాలనుకున్నా. ఈరోజు రాయలసీమలో ఫ్యాక్షన్ లేవంటే అది ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసిన విధానం అధ్యక్ష. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. హైదరాబాద్లో కమ్యూనల్ వైలెన్స్ అధ్యక్ష. ఒకే రోడ్డు, విజయవాడకు రావాలన్నా, బెంగళూరుకు పోవాలన్నా, బాంబేకి పోవాలన్నా ఒకే రోజు హైకోర్టు ద్వారా మలక్పేట ద్వారా వచ్చేవాడు. 6 నెలలు కర్ఫ్యూ ఎన్టీఆర్తో ప్రారంభమైంది కంట్రోలింగ్. దానిపైన కూడా నేను కంట్రోల్ చేశాను. కొంతమంది బాధపడ్డారు. నాకు అప్పుడు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది, కొంతమంది మనుషులు మర్చిపోలేము. గబ్బర్ సింగ్ అని ఒక అతను ఉండేవాడు, కేఎస్ఎన్ మూర్తి, 6 అడుగులు ఉండేవాడు, 130, 150 కేజీలు ఉండేవాడు. ఎంత పర్ఫెక్ట్గా ఉండేవాడంటే ఆ చార్మినార్ ప్రాంతానికి పోతే మొత్తం భూమి అంతా కూడా కంపిస్తూ ఉండేది. ఆ విధంగా ప్రవర్తించేవాడు. మొత్తం కంట్రోల్ చేసాం దశ. ఇప్పుడు అందుకే దశ మీ ఆవేశాలకు అర్థం ఉంది. పరిటాల రవీంద్ర ఆ రోజుట్లో ఆఫీసులో చంపేశారు. ఇవన్నీ కొన్ని చాలా జరిగాయి. అయితే నేను ఒకటే మీ అందరిని కోరేది, వాళ్ళు చేసిన పని మనం చేయగలిగితే ఈ రాష్ట్రానికి న్యాయం జరగదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు తప్పు చేసి నేను తప్పించుకుంటానంటే మాత్రం ఈ ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. తప్పు చేసిన వాణ్ణి చట్ట ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో పనిష్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా, హామీ ఇస్తున్నా. నో సెకండ్ థాట్. ఇప్పుడు కొత్త సమస్యలు కూడా వచ్చాయి. నేను బ్రీఫ్గా ఈ ప్రభుత్వం యొక్క విధానం చెప్తాను, మీకు అందరికీ ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో కూడా పార్టీ ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే పార్టీలు ఉండాలి. పార్టీల్లో కార్యకర్తలు ప్రధానమైన పాత్ర పోషిస్తారు. అలాంటి కార్యకర్తలు కూడా ఆవేశంలో ఉండి వాళ్ళకు కూడా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళలో కూడా కోపం ఉంది. కానీ అందరికీ అప్పీల్ చేస్తున్నా, ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నా, ఈ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తుంది. లా అండ్ ఆర్డరే కాకుండా ఎక్కడ తప్పు చేస్తే మీరు కూడా చెప్పండి. అవసరమైతే ఇంకా చట్టానికి పదును పెట్టాలంటే పదును పెడదాం. ప్రజాస్వామ్యతంగా యాక్ట్ చేద్దాం. శాశ్వతంగా ఈ రాష్ట్రంలో ఇలాంటి నేర ప్రవృత్తి ఉండే వ్యక్తుల్ని పూర్తిగా కట్టడి చేసే బాధ్యత మనందరం కూడా తీసుకొని, మళ్ళీ నేను మొన్న కూడా చెప్పాను, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 నేను వేసే ఫౌండేషన్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. 47కి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా ఉంటుంది. నెంబర్ 2 అయితే ఈజీగా అవుతాం, నెంబర్ 1 అవుతాం. ఆ సందర్భంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని, ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. ఇక్కడ మీరు చూసినప్పుడు దేశ 5 సంవత్సరాలు నేను చెప్పాను,
ఇప్పుడు క్రైమ్ గురించి ఓవర్వ్యూ ఒకటి, 2 ఉమెన్ సేఫ్టీ, 3 డ్రగ్ కూడా. కడాన దిశ ఒకసారి చాలా బాధేస్తుంది. ఆ రోజు డ్రగ్స్ విపరీతంగా వచ్చాయి, గంజాయి విపరీతంగా వచ్చింది. దాని మీద మా పార్టీలో కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం, కండెమ్ చేయడం అన్ని పెట్టారు. కడాన పార్టీ ఆఫీస్ పైన కూడా దాడి చేస్తే నేను ఆనాటి హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి, గవర్నర్కి ఫోన్ చేసి ఎక్కడికక్కడ కాపాడుకునే పరిస్థితికి వచ్చాం అధ్యక్ష. సోషల్ మీడియా ఇది ఇప్పుడే పీతాని మిగిలిన కూడా మాట్లాడారు, మేజర్ సమస్య. నిన్నే నేను చూశాను, ఈ కర్ణాటక కోర్టు కూడా ఒక కామెంట్ చేశారు అధ్యక్ష దీనిపైన. వాళ్ళు కూడా మాట్లాడుతూ ఈ కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్కు కర్ణాటక హైకోర్టులో ఎదురు దెబ్బ, సహయోగ్ పోర్టల్కి ఎక్స్ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణ, కంటెంట్ తొలగింపు ఆదేశాల అధికారులను సవాల్ చేస్తూ ఎక్స్ పిటిషన్, సోషల్ మీడియా నియంత్రించడం అవసరమన్న కర్ణాటక హైకోర్టు, మహిళలపై నేరాల అంశంలో సోషల్ మీడియా నియంత్రణ తప్పనిసరి, నియంత్రణ లేకుంటే పౌరుల గౌరవ హక్కు ఉల్లంఘించినట్టే, కంటెంట్ నియంత్రణ ఆదేశాలను యుఎస్ పాటిస్తుంది, భారత్లో మాత్రం చట్టవిరుద్ధ కంటెంట్ తొలగింపునకు ఎక్స్ నిరాకరిస్తుంది, ఎక్స్ పాటించే ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదు. కర్ణాటక హైకోర్టు నిర్ణయించే పరిస్థితికి వచ్చారు. దీనిపైన మనందరం కూడా చాలా బాధపడుతున్నాం. ఇక్కడుండే వాళ్ళందరినీ క్యారెక్టర్ అసాసినేషన్, ఆడబిడ్డల క్యారెక్టర్ అసాసినేషన్, నేను కూడా దానికి విక్టిమ్ అయ్యా. నా జీవితంలో ఎప్పుడు అంటే మనం కూడా మనుషులైనప్పుడు ఒకసారి ఎమోషన్స్ ఉంటాయి, సెంటిమెంట్స్ ఉంటాయి. అలాంటి సెంటిమెంట్స్ దెబ్బతీసే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పుడు కూడా అది జరుగుతూ ఉంది. దీనికి ఏ విధంగా ఉండాలో మీరు కూడా ఐడియాస్ ఇస్తే మెంబర్స్ అందరూ, ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితిలో కూడా సోషల్ మీడియా దుర్వినియోగం చేసి ఇష్టానుసారంగా చేసే వాళ్ళు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చట్టపరంగా ఉంటాం, అదే సమయంలో మాత్రం కఠినంగా ఉంటాం అధ్యక్ష. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టే పరిస్థితికి వచ్చావు, కొంతమందికి న్యాయం చేస్తామని, అది కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ విషయం, అదర్ ఇనిషియేటివ్స్, ఇవన్నీ అధ్యక్ష. నెక్స్ట్ అధ్యక్ష, ఇప్పుడే మినిస్టర్ గారు కూడా చెప్పారు, ఓవరాల్గా లా అండ్ ఆర్డర్ ఒక విధంగా చెప్పాలంటే నేను ఎప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను, కానీ పోలీసు వ్యవస్థ టోటల్గా భ్రష్టు పట్టే పరిస్థితికి వచ్చాను. బై ఫోర్స్ పోలీసు వ్యవస్థని డీఫంక్ చేసే పరిస్థితికి వచ్చారు. మొత్తం ఇంకొక మాటలో చెప్పాలంటే నేను 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు పోలీసు వ్యవస్థ చాలా పర్ఫెక్ట్గా ఉండి 2014లో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితికి వచ్చాం. 1 by 1 కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే ఈరోజు ఓవరాల్గా మనం 16% ఓవరాల్ క్రైమ్ కంట్రోల్ చేయగలిగాం. ఇండియా జస్టిస్ రిపోర్ట్ కూడా 25లో ఏపీ నెంబర్ 2 పొజిషన్ కింద క్రిమినల్ జస్టిస్ డెలివరీ కింద చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇందులో అధ్యక్ష ఈ స్లైడ్స్ అని మీరు చూసింది ఇప్పుడే మినిస్టర్ గారు చాలా వరకు కవర్ చేశారు. బాడీలీ లా అండ్ ఆర్డర్ క్రైమ్ 42% తగ్గింది, బాడీలీ నాన్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ 8% తగ్గింది, సీరియస్ ప్రాపర్టీ క్రైమ్ మాత్రం పెరిగింది. దీనికి కూడా కారణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాన్ గ్రేవ్ ప్రాపర్టీ క్రైమ్స్ 15% పెరిగాయి, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 4.8% తగ్గింది, క్రైమ్ అగైనెస్ట్ ఎస్సీ ఎస్టీ 15% తగ్గింది, ఎన్డీపీఎస్ 21% పెరిగింది, యాక్ట్ చేస్తూ ఉన్నాం, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ 7% పెరిగింది, రోడ్ యాక్సిడెంట్ 3.5, సైబర్ క్రైమ్ ఇట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం 31% పెరిగింది అధ్యక్ష. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష నెక్స్ట్ బాడీలీ అఫెన్సెస్ అండ్ ఇంపాక్ట్ ఆన్ లా అండ్ ఆర్డర్ చాలా రైటింగ్ 42% తగ్గింది, కిడ్నాపింగ్ 16% తగ్గింది, అటెంప్ట్ టు మర్డర్ 15% తగ్గింది,